95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష. వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రులను నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన మంత్రి గంగుల కమలాకర్. గవర్నర్ రైతుల కోసం కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్న. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మరన్న జూపల్లి కృష్ణారావు. పాటలు పాడి రాసినంత మాత్రాన బంగారు తెలంగాణ అయినట్టా అని ప్రశ్న. డిఫెన్స్ కి సివిల్ కి తేడా తెలియని వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ. భోగాపురం ఎయిర్పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. గ్రేటర్ పరిధితో పాటు నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్ కు 10 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నుండి నెలవారీగా వీటి పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు పురోగతి నివేదికలో సిద్ధంగా ఉండాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలసిస్ సేవలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్, బీఆర్ఎస్ గౌరవించడం లేదని వ్యాఖ్యలపై గంగుల స్పందించారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్ రాజకీయ నేతలను కలవరని వ్యాఖ్యానించారు. అసలు గవర్నర్ రైతుల కోసం కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ రాజకీయాలు చేయకపోతే గౌరవించే వాళ్ళు ఏమన్నారు? అకాల వర్షాలు, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు గంగుల భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎఫ్సిఐ నిబంధనల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో రాష్ట్రంలోని రైతులకు సాయంగా ఇచ్చే 10,000కు మరో 10,000 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదుకునే ప్రయత్నం చేసిండు. ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయలు సహాయం అందించాడు. ఎంత పచ్చిగున్నా కూడా కొంత మధ్య మాకు ఆదేశం జరిగింది. 17% నిబంధనలు నింపడం ఉన్నా కూడా 20% వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాం. కానీ ఈ సమయంలో బీయింగ్ ఏ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఆమె కూడా ప్రభుత్వంలో భాగస్వామి గవర్నర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా రాజకీయాలు మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఈరోజు సచివాలయానికి, రాజ్భవన్కి ఎంత దూరము అని మాట్లాడే వాళ్ళు, మీరు కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి మోడీ దగ్గరకు పోయి కాంపిట్ చేసేవాళ్ళు ఒక్క మాట ఇంత ప్రాబ్లంలో మోదీ దగ్గరికి వెళ్ళి ఒక కాయించుకొని మా తెలంగాణ రైతాంగం మొత్తం అకాల వర్షం ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్సిఐ నిబంధన ఇంకా 17 ఉన్నది. ఎఫ్సిఐ నిబంధనలు సడలించండి. కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిన రైతుకు మీరు కేంద్రం ఇంకొక 10,000 ఇవ్వండి, లేకుంటే ఇంకో 20,000 ఇవ్వండి అని ఎందుకోసం గవర్నర్ వాళ్ళు పోయి రిప్రజెంట్ చేయలేకపోయారు? తేమ శాతం ఉన్నా లేకుండా ఎఫ్సిఐ నిబంధనలు మార్చమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్కరోజైనా రైతాంగాన్ని కలవాలని చెప్పేసి బీజేపీ నాయకులు ఎందుకు రైతులు నచ్చలేకపోతారు? అంటే తెలంగాణ రైతులు భారతదేశంలో భాగస్వామ్యం కాదా? మేము ఓటేయలేదా? వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు భారతదేశ రైతులు కాదా? వీళ్ళ బాధ్యత లేదా? మా మీద జీఎస్టీ తీసుకుని తెలుసు కానీ మమ్మల్ని ఆదుకునే అవకాశం లేదా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది, కడుపునే పెడుతుంది. అయినా కూడా రాజకీయాలు చేస్తే బాధ కనిపిస్తుంది. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు. 100%
గవర్నర్ గారు సచివాలయానికి రాజ్భవన్ దూరం అనేది రాజకీయ కోణంలో. నీకు నిజంగానే గిట్ట మేము కూడా ఎప్పుడు గౌరవిస్తా అంటే రైతులు అకాల వర్షం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, మేము బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటామని ఒక మాట ఇస్తే మేము సంతోషపడతాం. ఈ మూమెంట్లో రాజకీయాలు చేద్దామని అనుకుంటాము. నీకు నిజంగానే గవర్నర్ గారు మా తెలంగాణలో ఉన్న రైతులను ఆదుకునే ఉద్దేశం ఉంటే గిట్ట మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రోజే వెళ్ళి రిప్రజెంట్ చేస్తే మేమందరం గౌరవించవచ్చు. తెలంగాణ ఆడబిడ్డగా లేకపోతే తమిళ ఆడబిడ్డగా గౌరవించేవాళ్ళం. మా రైతుల పక్షాన మాట్లాడేది కానీ ఏ ఒక్క రైతుల పక్షాన మాట్లాడలేరే. కేంద్ర ప్రభుత్వం 45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. అలా మనిషికి 10,000-20,000 ఒక ఎకరానికి ఇస్తే ఏమైతుంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఈ మూమెంట్ రాజకీయం మాట్లాడుతున్నాం? మేము అది మా బాధ కలుగుతుంది. మేము కాలు నొప్పున్నా కూడా ఈ రైతుల పక్షాన నుండి కొనుగోలు కేంద్రానికి వస్తున్నాం, రైతులతో మాట్లాడుతున్నాం, శాతం లేకుండా తీసుకోమని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇందులో 10% కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా, ఎందుకు బాధ్యత వహించలేదు? సో అదే మా బాధ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడం లేదు, రైతాంగం ఎంత నష్టపోయిందనే విషయం సర్కారు చెప్పడం లేదు కేంద్రానికి అనేటువంటిది అభియోగం. ఇది ఇంతవరకు జరిగి 1 వీక్ జరుగుతుంది. ఇప్పుడు ఏం ప్రతిపాదన అవుతుంది? ఇప్పుడు ప్రపంచమంతా వస్తుంది, అకాల వర్షం అవుతుంది. ఈ మూమెంట్ రావచ్చు అది ఒక కేంద్ర బృందము. ఇక అంచనా ఎప్పుడు వస్తుంది? అంత కంప్లీట్ 4 వర్షం అంటున్నాం. ఈ లోపల ఆదుకుందామని ఒక ప్రయత్నం రైతులు ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు? మేము తిరిగి ధైర్యం ఇస్తున్నాం, ఏం బాధపడకని. ఎందుకు రైతు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు? మాజీ మంత్రి బీజేపీ నేత జూపల్లి కృష్ణారావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం సచివాలయం కట్టించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మరని, తెలంగాణ ఏర్పడ్డది సీఎం కేసీఆర్ కోసం కాదని అన్నారు. పద్యాలు పాటలు పాడి రాసినంత మాత్రాన బంగారు తెలంగాణ అయినట్టా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. విలాసవంతమైన భవనం కట్టాలంటేనే చదరపు అడుగుకి 4,000 మించదు. అలాంటిది సచివాలయానికి చదరపు అడుగుకి 15,000 అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడపలు దాటడం లేదని విమర్శించారు. అమరవీర స్తూపం పెట్టినంత మాత్రాన గొప్పగా సెక్రెట్ కట్నమని గొప్ప చెప్పుకోవడం చేత మాత్రాన వాస్తవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిని కప్పిపుచ్చుకునే దాంట్లో మార్చడం కోసం, దాన్ని తప్పించుకోవడం కోసం, మరుగున పెట్టడం కోసమే ఇవన్నీ అంటే ప్రజలు ఏ విధంగా మభ్య పెడుతున్నారు అంటారు మీరు? ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు, బంగారు తెలంగాణ అంటున్నారు, అద్భుతమైన సచివాలయం కట్టా ఉన్నారు, హైవేలు అంటున్నారు, స్కైవేలు అంటున్నారు. మీరేమంటారు? మనిషి మాట మనిషిని మాట మనిషి ఏ కాగిత పత్రం అవసరం లేదు అంటారు. నమ్మాలంటే ఆ మాట మనిషి మాట మనిషి తెచ్చుకోవాలంటే 2014 2 బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా లేదు. ఎక్సెప్ట్ 4-5 నియోజకవర్గాలు తప్ప అక్కడ కూడా గొప్ప గొప్ప పెద్ద కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేయించుకోరు. అది కూడా గజ్వేలో, సిరిసిల్లలో, సిద్దిపేటనో ఇంకోటి. అట్లనే దళితులకు 3 ఎకరాలు పోయిందా? కాలే కదా. కాలే కదా. రైతులు కాలే కదా. నిరుద్యోగులు వాటిని మరిపించడం కోసం డిఫెన్స్ కి సివిల్ కి తేడా తెలియని వ్యక్తి సీఎం జగన్ అని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, అదానీ డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపన చేశారని, ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలో మాటలకు పొందనలేదని ఎద్దేవా చేశారు. డిఫెన్స్ సివిల్ కి తేడా జగన్ కి తెలుసా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని చెప్పారు. పెట్టుబడులు సదస్సు జరిగి 2 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు రివ్యూ కూడా నిర్వహించలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గంట నీ భూములు కూడా పోతున్నాయా? నువ్వు డబ్బులు సంపాదిస్తే కదా నాకు డబ్బులు ఇచ్చేది, కాబట్టి నీ భూములు తీసేస్తున్నావు అన్నాడు. తర్వాత వెంటనే ప్లాన్ బి అని చెప్పి మరొకటి అనౌన్స్ చేశాడు. ప్లాన్ బి అని చెప్పి మరొకటి
నా భూములు ఉన్నాయి సార్, అక్కడే నా భూములు పోతాయని. సరే చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు కూడా పోకూడదు, అక్కడే ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములు ఇవాళ 2.5 కోటి ఎకరా పలుకుతున్నారు, 5 కోట్లు పలుకుతుంది. ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములు అక్కడే ఉండాలి, పక్కన పేదల భూములు అన్ని నాకుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్లాన్ 3 అని చెప్పి 3వ ప్లాన్ తీసుకొచ్చాడు. ఆ 3వ ప్లాన్ తీసుకొచ్చి 5,300 ఎకరాలు మన నర్సాయమ్మ పాపం భూమి మీద కళ్ళు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఏమీ చేయలేని పాప 2 ఎకరాల భూమి, ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నారు. 5,300 ఎకరాలు మన నర్సాయమ్మ పాపం భూమి మీద కళ్ళు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఏమీ చేయలేని పాప 2 ఎకరాల భూమి, ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నారు. సంబంధించి అంతేకాకుండా ఆ రోజు ఏదైతే 2,700 ఎకరాలు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కనీసం ఉండాలి, అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే, ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఈగలు తోలుకుంటా ఉన్నారు. అటువంటి ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసుకోకుండా మళ్ళీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి వేరే స్థలం సేకరిస్తారని చెప్పడం ఏ విధంగా సాగు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి భోగాపురం విమానాశ్రయం రాష్ట్రానికి తలమానికమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కడుపు మంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన పోరాటం వల్లే భోగాపురం విమానాశ్రయాన్ని 2,300 ఎకరాలకు కుదించారని తెలిపారు. రైతులు ఎవరైనా ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విమానాశ్రయం శంకుస్థాపన చేస్తే ఆనాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎందుకు రాలేదని బొత్స నిలదీశారు. చంద్రబాబు ఏది మాట్లాడినా రాజకీయం కోసమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకుంటుంటే చంద్రబాబు గడ్డి పీకారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని బొత్స ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తే కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారు? రాజధాని ప్రాంతంలో ఎన్ని దుర్మార్గాలు చేశారో 2 రోజులు ఆగితే బయటకు వస్తాయని అన్నారు. చేసింది కాదా? మీరు ఇది వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు? తప్పిపోయి ఏదో పత్రిక ఉంది కదా, ఏదో ప్రింట్ చేస్తే చదువుతారు కదా అనుకొని, ఏంటి నీకేం కావాలి చెప్పు, దీంట్లో క్లారిఫికేషన్ ఏదో చెప్తున్నారు. ఏంటి దీన్ని వచ్చి మీరు చెప్పండి. ఈ ప్రశ్నకు బదిలేది 800 ఎకరాలు సరిపోద్ది కదా, లేకపోతే 1250 ఎకరాలు సరిపోద్ది కదా. ఎస్, అక్కడ ఏమైనా రైతులు వచ్చి మా భూమిని మాకు వెనక్కి ఇచ్చేయండి, మీరు 2,000 ఎకరాలు అక్కడ తింటే ఓకే, అందరూ హ్యాపీగా ఇచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు తప్ప ఏ ఒక్కరైనా న్యాయస్థానం ఉందా? కోర్టులో ఎక్కడ ఉన్నాయా? న్యాయస్థానాలు ఇచ్చావు కదా, క్లియర్ చేసుకున్నాం కదా, అందరికీ కాంపన్సేషన్ ఇచ్చాం కదా, రీహాబిలిటేషన్ కూడా చేశాం కదా. నువ్వేమైనా అసలు ఏమైనా నువ్వు దానికి ఆలోచన చేసావు ఆ రోజు? చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం, రాజకీయ స్వార్థం కోసం చేస్తాడు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎప్పుడు ఏం చేసావు చెప్పండి. వాళ్ళ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి మా 3 జిల్లాలకి, ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి దూరంలో ఉంటున్న ఆ భోగాపురాన్ని మరి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం ఆమోదించింది. దానికి ఉన్న అడ్మిన్స్ ఏమన్నా అడ్మిన్స్ అన్నింటినీ ఒకటిగా స్థానికంగా ప్రతిరోజు మేము సమావేశాలు పెట్టాం రైతులతో. ప్రత్యక్షంగా మేము కూడా మంత్రిగా, ప్రాంత మంత్రిగా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను, వాళ్ళతో మాట్లాడాను, చేశాను, అందరితో ఒప్పించాం, మెప్పించాం, అన్నీ చేశాను.
ఏ రోజైనా ఆ రోజుల్లో మీ నాయకులు కానీ లేదా అప్పుడున్న ఆ ప్రాంత ప్రతినిధి అశోక్ గజరాజ్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఇప్పుడే సమావేశాలు జరిగా బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. చారిత్రాత్మక బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను డాక్టర్ అని బీసెంట్ విశ్వవిద్యాలయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని పూర్వ విద్యార్థుల సంఘంగా తాము స్వాగతిస్తున్నామని జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, సంఘ అధ్యక్షులు మార్పూరి శశిధర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు గంగారాపు రామదాసు చౌదరి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మార్పూరి సుధాకర్, సభ్యులు వేణు, సుధాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదివిన చారిత్రాత్మక బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను విశ్వవిద్యాలయం చేస్తామని ప్రకటించడం, ఇందుకు కృషి చేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్న విద్యార్థులు థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ ఫైల్ అయిపోయినారు. ఈరోజు ముఖ్యంగా బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సంఘం తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కాలంగా బీటీ కళాశాల పూర్వ విద్యార్థులు, విద్యార్థి నాయకులు, అధ్యాపకులు, మదనపల్లి ప్రజలందరూ కూడా రాయలసీమలోనే మొట్టమొదటి కాలేజీ, ఎంతో చారిత్రాత్మక నేపథ్యం గల బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఎన్నో రోజులుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పోరాటాలు చేయటం, దాని ఫలితంగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చొరవ వల్ల ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడే వారికి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి రీసెంట్ నిన్న బీటీ కళాశాలని విశ్వవిద్యాలయంగా దాన్ని అప్గ్రేడ్ చేసినందుకు దానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మా కళాశాలని విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అసోసియేషన్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్లు అప్గ్రేడేషన్ అనేది ఒట్టి కాగితాలకే పరిమితం కాకుండా విధులు, నిధులు బ్రహ్మాండంగా శాంక్షన్ చేసి విశ్వవిద్యాలయము మన ఆంధ్రప్రదేశ్లోనే, ఎందుకంటే ఒక చరిత్ర ఉంది, వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఆంధ్ర విశ్వవిద్యాలయం లాగా డీసెంట్ కళాశాల కూడా హిస్టరీ ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా తోడ్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక నిధులు కేటాయించవలసిందిగా మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని వైసీపీ పనిగా పెట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రే ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం, ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి అని ఆయన నిలదీశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారు. అదేవిధంగా హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు
చూస్తే హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు బాగా ప్రబలిపోయినాయి. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో సీతకొండని వైఎస్ వ్యూ పాయింట్గా మార్చే ప్రయత్నం చేయడం, అలానే ఏటీ అగ్రహారాన్ని గుంటూరు కార్పొరేషన్ తీర్మానం చేసిందని ఫాతిమా నగర్గా మార్చడం. ఏఎస్ అగ్రహారం అని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఫాతిమా నగర్ అని పేరు మారిస్తే ఆయనకు ఆనందంగా ఉంటుందా? ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్యాలయం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలని తీర్మానం చేయడం, ఈ తీర్మానాల వెనకాల వైసీపీ ప్రభుత్వం ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మేము ముస్లింల కోసం అవసరమైతే చట్టాన్ని కూడా చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు కనపడడం లేదా? క్రైస్తవుల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం, ముస్లింల కోసం చట్టాన్ని చేయడం అని మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది వెంటనే నిలుపుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తిరుపతిలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి చోరీలు చేసి పోలీసులకు సవాల్గా మారారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి 770 గ్రాముల బంగారు సొత్తు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీల నియంత్రణపై దృష్టి సారిస్తున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వ్యక్తులపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్గా నిర్ధారించి వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మనకు 2022 చివరి భాగంలో అలాగే మధ్య భాగంలో జరిగిన లాక్డ్ హౌసెస్ బ్రేక్ చేసి నైట్ టైం పలు దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలిపిరి పోలీసు వాళ్ళు ఈ 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణప్ప రాజేష్, మొగిలి భానుప్రకాష్, ధవలాయ్ చందు అండ్ రామాంజనేయులు. వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఒక అతను వచ్చేసి కర్ణాటక స్టేటు, ఒక అతను రాజేష్ అనే అతను కర్ణాటక, అతను చిక్బలాపూర్ మండలం, మొగిలి ప్రకాష్ అనే అతను వెదురుకుప్పం, అలాగే చందు అనే అతను మన తొట్టంబేడు మండలం, రామాంజనేయ అతను సత్యసాయి జిల్లాకు చెందిన ధర్మవరం. వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ తిరుపతిలో దొంగతనాలు, ఇంటికి లాక్డ్ హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేశారు. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా 870 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో పాత కేసులో అదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు మామూలుగా పగలపూట రెక్కీ చేసి తాళాలు వేసిన ఇంటిని నైట్ టైం చాకచక్యంగా దాంట్లో దొంగతనాలు చేసేవాళ్ళు. వీళ్ళ మీద ఆల్రెడీ కూడా ఒక్కొక్కరి పైన 10 నుంచి 15 కేసులు ఉన్నాయి. వివిధ బెంగళూరులో, అదే కర్ణాటక రాష్ట్రంలోనూ, మన ఏపీ రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళపైన కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా చేసి ప్రపోజల్ కూడా పెడుతున్నాం. సో వీళ్ళ నుంచి టోటల్ 870 గ్రామ్స్ బంగారు ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని పట్టుకోవడంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలిపిరి పోలీసు వాళ్ళు డిఎస్పీ ఈస్ట్ ఆధ్వర్యంలో బాగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది.
చిత్తూరు నగరంలోని 2వ పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సోఫాలు తయారు చేసే గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక ఆర్డీఓ రేణుక, చిత్తూరు పట్టణ డీఎస్పీ శ్రీనివాసమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా ₹1 కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానిక దుకాణ యజమానులు వారికి తెలియజేశారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. లేవా నీళ్ళు మన పంపు వేసినాం. అది పంపు వచ్చినాక వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకొస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి గ్రామంలో విద్యుత్ ఘాతుకానికి 3 గేదెలు బలైపోయాయి. గ్రామంలో గత కొద్ది రోజులుగా విద్యుత్ తీగలు వేలాడడంతో గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారికి ఏఈకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని, ఏదైనా ప్రమాదం జరగవచ్చని కోరారు. తాజాగా పొలాల్లో గేదెలు మేత మేస్తుండగా వేలాడుతున్న విద్యుత్ తీగలు అకస్మాత్తుగా తెగి క్రింద గేదెలపై పడడంతో అక్కడే మేత మేస్తున్న 3 గేదెలు విద్యుత్ షాక్కు గురై బలైపోయాయి. దీంతో నష్టపరిహారం అందచేయాలంటూ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష. వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రులను నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన మంత్రి గంగుల కమలాకర్. గవర్నర్ రైతుల కోసం కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్న. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మరన్న జూపల్లి కృష్ణారావు. పాటలు పాడి రాసినంత మాత్రాన బంగారు తెలంగాణ అయినట్టా అని ప్రశ్న. డిఫెన్స్ కి సివిల్ కి తేడా తెలియని వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ. భోగాపురం ఎయిర్పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.